Hi everyone, welcome to Narasa Sciences. Wish you everyone a happy Sri Krishna Janmashtami. జై శ్రీకృష్ణ. కృష్ణతత్వం ఒక అనంతమైన ప్రేమకు, అదేవిధంగా స్వార్థం లేనటువంటి ఒక ప్రేమకు ప్రతీక. ధర్మం వైపు ఉన్నప్పుడు ఎదుట ఉన్నటువంటి శత్రువు ఎంత పెద్దవాడైనా పర్లేదు, పోరాటం చేయాలి అని చెప్పే ఒక తత్వమే కృష్ణతత్వం. మనం పోరాడాల్సింది మన స్వార్థం కోసం కాదు, మనం పోరాడాల్సింది ధర్మం యొక్క ప్రతిష్టాపన కోసం అని చెప్పిందే ఈ కృష్ణతత్వం. సో విష్ యూ అవన్ వెరీ వెరీ హ్యాపీ శ్రీకృష్ణాష్టమి. హీ హూ హ్యాస్ నో అటాచ్మెంట్స్ కెన్ రియలీ లవ్ అదర్స్ ఫర్ హిస్ లవ్ ఈజ్ ప్యూర్ అండ్ డివైన్. సో ఎవరైతే ఎటువంటి బంధాలు లేకుండా ఒకరిని ప్రేమిస్తారో అటువంటి వాళ్ళ ప్రేమనే ఒక స్వచ్ఛమైన ప్రేమ, దైవత్వంతో కూడినటువంటి ప్రేమ అని చెప్పింది కృష్ణతత్వం. అదేవిధంగా మీరు చూసినట్టయితే శ్రీకృష్ణ తత్వం అయితే మరి మదర్ తెరెసా యొక్క మానవత్వం. ఈరోజు మదర్ తెరెసా గారి పుట్టినరోజు కూడా ఆమె అంటున్నారు, ఇఫ్ యూ కెనాట్ ఫీడ్ 100 people దెన్ ఫీడ్ జస్ట్ వన్. మై సర్వీస్ మే బి అ డ్రాప్ ఇన్ ఓషన్ బట్ ద ఓషన్ వుడ్ బి లెస్ వితౌట్ దట్ వన్ డ్రాప్ అని నమ్ముతూ తను ఎంత చేయగలదో అంత చేసినటువంటి వ్యక్తి ఎవరు? మదర్ తెరెసా గారు. బై సిటిజన్షిప్ షీ మే బి ఫ్రమ్ అల్బేనియా, కానీ తను పుట్టింది మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి నార్త్ మాసిడోనియాలో. ఒట్టమాన్ ఎంపైర్లో భాగంగా ఉన్నటువంటి నార్త్ మాసిడోనియాలో పుట్టారు. తర్వాత ఒక ఐరిష్ మిషనరీ స్టడీస్లో చేరారు. ఎప్పుడైతే తాను బయట ఉన్నటువంటి సమాజానికి, బయట ఉన్నటువంటి పేదవారికి సేవ చేయాలి అని అనుకున్న వెంబడే ఆ చారిటీని వదిలిపెట్టేసి తను స్వతహాగా బయటకు వచ్చేసి తను ఈ యొక్క కోల్కతా వీధిలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి సేవ చేస్తూ దాని జీవితం మొత్తం కూడా మిషనరీస్ ఆఫ్ చారిటీలో గడపడం జరిగింది. అండ్ షీ ఈజ్ నన్ అదర్ దెన్ మదర్ తెరెసా. 1979 సంవత్సరంలో తను నోబెల్ ప్రైజ్ అందుకున్నారు. మన భారతదేశంలో భారతరత్నాన్ని 2 సంవత్సరాల పాటు ఆపేసి మళ్ళీ పునఃప్రారంభించినప్పుడు 1980 సంవత్సరంలో భారతరత్న అందుకున్న వ్యక్తి కూడా మదర్ తెరెసా. సో ఒకసారి మదర్ తెరెసా గురించి ఒకసారి మనం తనకు వచ్చినటువంటి అవార్డ్స్ నుంచి ఒకసారి చూసినట్టయితే ఆగస్ట్ 26 నాడు మాసిడోనియాలో జన్మించారు. అండ్ ఫస్ట్ డబ్లిన్లో తను 1928లో అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ ఆల్మోస్ట్ 18 years షీ బికెమ్ ఎ నన్. అదేవిధంగా కోల్కతాలో ఒక గర్ల్స్ స్కూల్ ప్రిన్సిపల్గా వర్క్ చేశారు. అండ్ 1946లో సమాజానికి తను నిరంతరంగా సేవ చేయాలని తవ్వించి తాను సమాజ సేవలో నిమగ్నమైపోయారు. మిషనరీస్ ఆఫ్ చారిటీని 1950లో ఎస్టాబ్లిష్ చేశారు. 1952లో ఎవరైతే చనిపోతున్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో, డైయింగ్ డిస్ట్రిబ్యూట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసము ఆమె ఒక సంస్థను ఏర్పాటు చేశారు, ఒక హోమ్ ఏర్పాటు చేశారు. అండ్ అదేవిధంగా మీరు చూసినట్టయితే 1971లో ఫస్ట్ పాప్ జాన్ 23 పీస్ ప్రైజ్ కూడా తను అందుకున్నారు. అదేవిధంగా 1979లో నోబెల్ ప్రైజ్ అందుకున్నారు. 1980లో వచ్చేసరికి తనకు భారతరత్న వహించింది. అదేవిధంగా మీరు చూసినట్టయితే 1990లో తను హెడ్ ఆఫ్ ద ఆర్డర్కి రిజైన్ చేసినా మళ్ళీ యునానిమస్గా ఆమెని మళ్ళీ ఎంపిక చేయడం జరిగింది. అండ్ ఫైనల్గా వచ్చేసరికి 1997లో సెప్టెంబర్ 5 నాడు తను మరణించడం జరిగింది. అండ్ 2016లో తనకు సెయింట్హుడ్ కూడా లభించడం జరిగింది. కాబట్టి మదర్ తెరెసా గారి యొక్క జీవితం కూడా ఒక నిస్వార్థపరమైనటువంటి ఒక జీవితానికి తను ఒక నిదర్శనంగా ఉంటారు. సో ఈరోజు శ్రీకృష్ణుడి యొక్క పుట్టినరోజు, అదేవిధంగా మదర్ తెరెసా గారి పుట్టినరోజు. శ్రీకృష్ణుడి తత్వాన్ని మదర్ తెరెసా తన మానవత్వం ద్వారా ఇక్కడ చూపించినట్టు మనకు కనిపిస్తుంది. దిస్ నర్సర్స్ ఆన్సర్స్. థ్యాంక్ యూ.